హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం కొన్ని బ్లౌజ్ నెక్ డిజైన్స్ చూద్దామండి. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది బ్యాక్ ఓపెన్ పెట్టుకొని ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టుకున్నాము. బ్యాక్ ఓపెన్ పెట్టుకొని ఇలా ఇది మీకు అర్థమవుతుందా, షేప్ పాట్ షేప్ అనమాట. ఒక పాట్ షేప్లోనే మనం ఫుల్ కట్ వర్క్ ఇచ్చాము, ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ ఇచ్చాము అనమాట. పాట్ షేప్ ఇచ్చాము. ఇది ఇట్లా వీడియోలో మీకు క్లియర్గా కనిపించట్లేదు కానీ వేసుకుంటే మాత్రం షేప్ నీట్గా ఉంటుంది. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తా. మొత్తం కట్స్ ఇచ్చాము, చిన్నగా ఇచ్చామండి. కట్స్ చూసారు కదా, నీట్గా చిన్నగా ఇచ్చామన్నమాట. చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ కూడా సేమ్ అలాగే కట్ వర్క్ ఇచ్చాము. కస్టమర్ దీనికి మొత్తం కట్ వర్క్ ఇవ్వండి, నేను వైట్ పర్ల్స్ యాడ్ చేసుకుంటాను అని చెప్పారు. అందుకని నేను చిన్నగా నీట్గా కట్స్ ఇచ్చాను. మొత్తం ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం కట్ వర్క్ ఇచ్చాను అనమాట. ఫస్ట్ బ్లౌజ్ ఇది. అండ్ మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి. ఇది ఒక మంచి నెమలి పింఛం కలర్ అనమాట. చాలా బాగుంది బ్లౌజ్ కలర్. అండ్ దీనికి మొత్తం రౌండ్కి ఇలా పోట్లీ బటన్స్ పెట్టాము. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం పోట్లీ బటన్స్. ఫ్రంట్ కూడా ఇలానే పోట్లీ బటన్స్ పెట్టాము. దీంట్లో మెయిన్ స్లీవ్స్ హైలైట్ అనమాట. దీనికి కౌ స్లీవ్స్ పెట్టామన్నమాట. ఇది వేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇలా అర్థం కాదనమాట. కౌ స్లీవ్స్ పెట్టాము. స్లీవ్స్ హైలైట్ చేస్తూ సింపుల్గా లేకుండా నెక్ ప్యాటర్న్కి ఇలా పోట్లీ బటన్స్ పెట్టామన్నమాట. నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. ఈ స్లీవ్స్ ప్లస్ ఈ పోట్లీ బటన్స్ కూడా సెల్ఫ్లో పెట్టడం వల్ల చాలా బాగా అనిపించింది. కొన్ని బ్లౌజులకి ఆపోజిట్ కలర్తో ప్యాచ్ వర్క్ కానీ ఇలా పైపింగ్ కానీ ఏమైనా చేస్తే మనకు అంత బాగా నచ్చవు కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఇలా సెల్ఫ్ కలర్తోన పోట్లీ బటన్స్ కానీ ఇలా కట్ వర్క్ ఇలా పెట్టించుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. మన థర్డ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి. దీంట్లో కూడా జస్ట్ మనం స్లీవ్స్ మాత్రమే హైలైట్ చేసాము. చూసారు కదా, చిన్న పఫ్ ఇచ్చాము స్లీవ్స్. కింద ఒక 4 ఫ్రిల్స్, పైన ఒక 4 ఫ్రిల్స్ పెట్టాము. కింద చిన్న పట్టీలాగా పెట్టామన్నమాట. ఒక 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చేసి ఇక్కడ కింద దీంట్లో గ్రీన్ కలర్ వచ్చింది కదండి, గ్రీన్ కలర్ని యాడ్ చేస్తూ కింద మనం థ్రెడ్ పైపింగ్ చేసాము. నెక్ కూడా సేమ్ రౌండ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ చేసాము. ఈ బ్లౌజ్ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్గా చాలా బాగుంది. దీంట్లో జస్ట్ స్లీవ్స్ మాత్రమే హైలైట్ చేసాము, సింపుల్గా లేకుండా థ్రెడ్ పైపింగ్ చేసాము అనమాట. నెక్కి నార్మల్ సారీస్కి ఇలా సింపుల్ డిజైన్సే చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ స్లీవ్స్ మాత్రమే హైలైట్ చేసాం, కానీ లుక్ వైజ్ దీంట్లో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు. అండ్ మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఒక వెల్వెట్ క్లాత్ అండి. వెల్వెట్ క్లాత్ తీసుకొచ్చారు కస్టమరు. వెల్వెట్ క్లాత్ని వాళ్ళు ఫుల్ స్లీవ్స్ పెట్టమని చెప్పారు. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేస్తాయి స్లీవ్స్. సో ఆ స్లీవ్స్ పెట్టేసి దీనికి మనం పైపింగ్ గోల్డ్ కలర్లో చేసాము. గోల్డ్ కలర్లో చేయడం వల్ల మనం దీన్ని డిఫరెంట్ సారీస్ మీదకి పే చేయొచ్చు అనమాట. చూసారు కదా, ఫుల్ స్లీవ్స్ పెట్టుకొని రౌండ్ నెక్, గోల్డ్ కలర్ పైపింగ్, ఫ్రంట్ బ్యాక్ సేమ్ అనమాట. సో ఓవరాల్గా ఇవన్నమాట ఈరోజు బ్లౌజెస్. ఈ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.